అసలుది వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గారు 24 గంటలు పనిచేశారు. మా పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ తరఫున గెలిచినటువంటి యలమంచిలి సత్యనారాయణ చౌదరి గారు 24 గంటలు తిరిగారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు బోండా ఉమా గారు 24 గంటలు తిరిగారు. కార్పొరేటర్లు మేమందరం కూడా తిరిగాం. సామాజిక కార్యకర్తలు కూడా బయట తిరిగారు. స్వచ్ఛంద సంస్థలు కూడా బయట తిరిగారు. మేయర్ రాయనపాకి లక్ష్మి గారు ఎక్కడ కనపడలేదే? ప్రెస్లో ఎక్కడన్నా కనపడ్డారా? ప్రెస్లో కనపడలా. ఎందుకు కనపడలేదు ప్రెస్లో? అంటే మీరు రాలా. ఇవాళ మీరు వచ్చేసి అంటే దాదాపుగా 4 రోజులైంది. అంటే ఆగస్టు 29వ తారీఖు వర్షాలు స్టార్ట్ అయితే సెప్టెంబర్ ఈ రోజున ఎంత అయింది తారీఖు? అక్టోబరు 8వ తారీఖు వచ్చింది. అంటే నిద్రావస్థలో ఉన్న మేయర్ గారు ఇప్పుడు లేచి నాకు ఎక్కడ ఎవరు కనపడలేదే, ఎవరు సేవా కార్యక్రమాలు చేయలేదే అని ఆశ్చర్యంగా అడుగుతున్నారు. నేను ఒకరు మాట్లాడుతున్నా, మేడం గారు ఎందుకని మీరు రాలేరు? వరదల్లో ఎందుకని తిరగలేదండి? నగర ప్రథమ పౌరురాలు కదా మీరు. నిన్న దుర్గ గుడిలోకి వెళ్ళి నగర ప్రథమ పౌరురాలకి మాకు గౌరవం ఇవ్వలేదని చెప్పేసి ప్రెస్ మీట్లో చెప్తున్నారు కదా. మరి నగర ప్రథమ పౌరురాలు కదా మీరు, మరి వరద ప్రాంతాలు ఎందుకు తిరగలా? ఏదైనా సేవా కార్యక్రమాలు పాల్గొన్నారా? అలాగే పోనీ సమీక్షలు ఏమైనా పెట్టారా? కార్పొరేషన్లో కమిషనర్ గారిని కూర్చోబెట్టి కార్పొరేటర్లను పిలిపించి ఆయా డివిజన్ కార్పొరేటర్లు, ఇప్పుడు ఉర్మిళా నగర్ ఉంది, అక్కడ ఉన్నటువంటిది వైసీపీ పార్టీ కార్పొరేటరు. అలాగే భవానీపురంలో దాదాపు 4 కార్పొరేటర్లు వైసీపీ కార్పొరేటర్లు. ఏనాడన్నా వాళ్ళతో మాట్లాడారు మీరు? ఒక ప్రెస్ మీట్ పెట్టారా? మేము ఉన్నాము, మీ అందరం కూడా కార్పొరేషన్ తరపు నుంచి రాష్ట్ర ప్రభుత్వంతో కోఆర్డినేషన్ చేసుకొని మీ అందరికి కూడా ధైర్యం చెప్తున్నాం అని చెప్పేసి మీరు ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెట్టారా? అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఎప్పుడన్నా అసలు వరద ప్రాంతాల్లో తిరిగారా? నీళ్లు తగ్గిన తర్వాత వచ్చారు మీరు అందరూ. కానీ 74 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 24 గంటలు తిరిగారు. ఉదయం 9 గంటలకు ప్రెస్ మీట్ పెట్టారు, మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టారు, సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టారు, రాత్రి ప్రెస్ మీట్ పెట్టారు, మళ్ళీ రాత్రి 1 గంట ప్రెస్ మీట్ పెట్టారు. అంటే ప్రజలను అప్రమత్తం చేశారు. మీరు ఎందుకు రాలా? ఇవాళ మీరు అంటున్నారు నష్టపరిహారం రాలా అని చెప్పి. నష్టపరిహారం అందరికీ వచ్చిందా లేదా ఇంటింటికి వెళ్ళి సర్వే చేసుకోండి. మేమందరం కూడా మొత్తం టోటల్గా ఉర్మిళా నగర్ కానీ, తర్వాత మన భవానీపురంలో కానివ్వండి, అన్ని సింగనగర్ ఏరియా కానీ అందరికీ నష్టపరిహారం వచ్చింది. ఇవాళ ఏదో నిద్రావస్థలో నుంచి బయటకు వచ్చేసి నష్టపరిహారం అందలేదు అని మీరు అంటున్నారు కదా. ఒకసారి మీరు సర్వే చేయండి, ప్రజలు తిరగండి. మీరు మేయర్గా ఉన్నప్పుడే 1 టౌన్లో నుంచి 2 టౌన్ రాలా. మీకు పరిధి ఎక్కడ తెలుసుద్ది? ఎక్కడ నీళ్ళ తిరుగుతారు మీరు? మీ ఇళ్ల దగ్గరికి వచ్చి మేము చాలామంది బీజేపీ కార్యకర్తలు ట్రాక్టర్లు వేసుకొచ్చి మంచినీళ్ళు అందించాం. దాంట్లో నేనున్నా, నా దగ్గర వీడియోలు ఉన్నాయి. మీ దగ్గర ఉంటే చూపించండి. నా దగ్గర పాల ప్యాకెట్లు పెంచాం, మీ వీధిలోకి వచ్చి నా దగ్గర వీడియోలు ఉన్నాయి, మీరు చూపించండి. వరద ప్రాంతాల్లో మీరు ఎక్కడ తిరిగారు? ఇవాళ ఏదో ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు వరద నష్టాల్లో కూరుకుపోయినటువంటి ప్రజలకి గవర్నమెంట్ ఏం చేయలేదు, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదని మాట్లాడటం మంచి పద్ధతి కాదు. మీరు ఇప్పుడు కన్నా కళ్ళు తెరవండి. మీరు మేయరు, బెజవాడికి మేయరు, విజయవాడకి మేయర్గా మీరు ప్రవర్తించండి. మేము వరద ప్రాంతాల్లో మీరు బీఆర్డీఎస్ రోడ్డుకు వచ్చినట్టయితే ఎవరైతే ఆరోపిస్తున్నారో వాళ్ళ ఇళ్లలో కూర్చున్నారో ఆ రోజున ఎవరు బయటికి రాలా. బీఆర్టీఎస్ రోడ్లో రేషన్కి సంబంధించినటువంటి లారీలు 100 లారీలు పెట్టారు. ఆ వీడియోస్ ఉన్నాయి మా దగ్గర. అలాగే సింగనగర్కి వెళ్ళి ప్రతి ఇంటికి అందించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ వీడియోలు మా దగ్గర ఉన్నాయి. రండి, మీరు ఎక్కడికైనా సరే చర్చకి నేను సిద్ధం. ఒక కార్పొరేటర్గా నేను మాట్లాడుతున్నా, మీరు సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందని చెప్తున్నారు కదా. ఎంత రేషన్ పంచారు? ఇంటింటికి రేషన్ వెళ్ళింది, స్వచ్ఛంద సంస్థలు వెళ్ళారు, అందరికీ అన్ని రకాలుగా సాటిస్ఫాక్షన్ చేసాము. ఇంట్లో ఏనాడైనా ఉందండి వరదల్లో నష్టపోయినటువంటి బాధితులకి ఏనాడైనా సరే మీ మోటార్ చెడిపోయిందా, రిఫ్రిజిరేటర్ చెడిపోయిందా, ఏసీ చెడిపోయిందా, వాటన్నిటికీ 50% కంపెనీలతో మాట్లాడి రిపేర్ చేయించేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అట్లాగే వాటర్ పంపులు, వాటర్ మోటార్లు పాడైపోయిన వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. కింద పాడైపోయిన 25,000 రూపాయలు ఇచ్చారు. ఆటో పాడైపోతే డబ్బులు ఇచ్చారు. బళ్ళు పాడైపోతే రిపేర్ చేయించారు.
కార్లు పాడైపోతే రిపేర్ చేయించారా? ఏ రాష్ట్ర ప్రభుత్వం అన్న చేసిందా ఇట్లాగా? మా ప్రభుత్వం చేసింది, మా కూటమి ప్రభుత్వం చేసింది. కళ్ళు తెరిచి మాట్లాడండి. అంటే మేయర్ గారికి ఏంటంటే పాపం ఆవిడ కొత్తగా కార్పొరేటర్ అయ్యారండి. ఆవిడ మేయర్గా ఫస్ట్ టైం ఆ సీట్ని అధిరోహించారు. ఆవిడ కొన్ని విషయాలు తెలియదు ఆవిడకి. ఎందుకంటే ఆవిడకి పైన నాయకులు చెప్పమంటారు ప్రెస్ మీట్ పెట్టి, ఆ మీటింగ్ ఆ ప్రెస్ మీట్ పెట్టండి అంటే అది ఏదైతే రాసిచ్చారో అది మాట్లాడతారు. ఆవిడ కూడా పాపం పెద్ద నాలెడ్జ్ లేదు. కానీ ఇవాళ కూటమికి వేయటం వలన, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం కలకల్లాడుతుంది. అది మీరు గమనించండి, రాష్ట్రం కలకల్లాడుతుంది. అంతకుముందు మీరు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందో అన్ని వర్గాలు నష్టపోయారు. అన్ని వర్గాలు నష్టపోవటం వల్లే 11 సీట్లు ఇచ్చారు మీకు. అది మీరు గుర్తించాలి. ఇవాళ మేము వచ్చి దాదాపు 3-4 నెలలు అవుతుంది. 3-4 నెలలు. ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎలా చేస్తుందో మీరు గమనించండి. రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది మూలాలు కూడా ఉండవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మేయర్ గారు, మీరు నష్టపరిహారం ఎవరికి అందలేదో మీ దగ్గర ఏమైనా రికార్డు ఉందా? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మీరు మేయర్గానే ఉన్నారు. కార్పొరేషన్ కమిషనర్ గారి దగ్గర నుంచి మీరు తెప్పించుకోండి. రికార్డ్స్ ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం విఆర్ఐ కానీ ఆర్ఐలు కానీ అందరూ సర్వే చేశారు. ప్లానింగ్ సెక్రటరీ సిబ్బంది అంతా కూడా మొత్తం ఇంటింటికి వెళ్ళి చూసాం. ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ నష్టపరిహారం ఇవ్వటం జరిగింది. విజయవాడ ప్రజలందరూ హాయిగా ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా హాయిగా ఉన్నారు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆఖరి పోయినటువంటి ప్రభుత్వంలో మేయర్గా ఉన్నారు. దాంట్లో ఆ నిద్ర మత్తులో నుంచి బయటికి రండి మీరు.